నజరేడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారండి. అయితే కొంతమంది వ్యక్తులు ఒక దినమున ఆ తల్లి యొక్క గృహానికి వచ్చి ఆమెకు చెప్తున్నారు, నీ పెద్ద కొడుకు మొత్తము చూసేందుకు నీలాగే ఉన్నాడమ్మా. అంత మాత్రమే కాదు, వాడు చేసే ప్రతి ఒక్క పని కూడా మేము చూస్తున్నప్పుడు నువ్వే మాకు జ్ఞాపకానికి వస్తున్నావు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది, చాలా సంబరపడిపోతుంది అనమాట. అలా కుమారుని దగ్గరికి తీసుకుంటుంది. నిజమే కదా, ఒక పేరెంట్స్ న్యూబార్న్ పీపుల్ కనుక ఉంటే పేరెంట్స్కి ఎప్పుడు కూడా తమ పిల్లలు నీ పోలికలో ఉన్నారు, భలే ఉన్నారు, అచ్చ నీ అమ్మలాగే ఉన్నారు, అచ్చ నాన్నలాగే ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులకి కొంచెం సంతోషంగా ఉంటుంది. అయితే వారు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వెంతగా మంచి మంచి బుద్ధులు కలిగి ఉన్నారు, నీ బిడ్డ కూడా అదే విధంగా ఎదుగుతున్నాడు, అదే విధంగా వాడిని చూస్తుంటే మీరే జ్ఞాపకం వస్తున్నారని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో కదా. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తారా? దేవుడు నిన్ను నన్ను తన పోలికగా సృష్టించాడు. మరి ప్రజలు నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? నువ్వు దేవుని పోలికగా ఉన్నావా? దేవుడు నిన్నును బట్టి సంతోషపడుతున్నాడా? ఒక్క నిమిషం ఆలోచిస్తారా? పౌలు గారు చెప్తారు, మెట్టుకు మనము ప్రభువును ధరించుకుని వారమయ్యాను. ధరించుకొని ఉన్నారా? అదే తల్లికి ఇంకొక కుమారుడు ఉన్నాడండి. వాడు లేనిపోని అలవాట్లు కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి బాధతో ఆ బిడ్డకు చెప్తూ ఉంది, నువ్వు నాకేనా పుట్టింది? ఈ అలవాట్లన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నా కడుపున చెడబుట్టావురా. చాలామంది తల్లిదండ్రులు గొడవలు అవుతున్న సమయంలో తమ యొక్క బిడ్డల్ని చూసి ఈ మాట చెప్తూ ఉంటారు. వాళ్ళు దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులకి బిడ్డల్ని బట్టి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. నా బిడ్డ మంచిగా ఎదగాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇతరులకి సాయం చేసే రీతిగా ఈ బిడ్డ ఎదగాలి, దేవుని సన్నిధిలో నిందారహితుడిగా జీవించాలి, అన్ని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నేను ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నానో నాకంటే ఇంకా ఘనముగా ఈ బిడ్డ జీవించాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆశపడతారు. మరి దేవుడు నీ పరమ తండ్రి నీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నాడో కదా. ఆయన సంతోషపరుస్తున్నావా? నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క గుణగణాలను బట్టి, నిన్నును బట్టి దేవుడు తృప్తి చెంది ఉన్నాడా? ఒక్కసారి జ్ఞాపకపరుచుకుంటాడా? చూడండి, దేవుడు నిన్ను తన పోలికగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఏదేను తోటలో ఏ విధంగా అయితే పాపము ఎంటర్ అయిన తర్వాత మొదటి ఆదాము ద్వారా మనము పాపములో ఉండి ఆ యొక్క మహిమని కోల్పోయాం. అయితే 2వ ఆదాము అయిన యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి మనకు విజయము, పాపములకు ఇక మీదట మన మీద ఎటువంటి అధికారము లేదు. కాబట్టి యేసయ్య చెప్తాడు, ఎవరైతే తను అంగీకరిస్తారో వారందరూ తండ్రి యొక్క కుమారులు అయ్యేందుకు ఆయన అధికారం ఇస్తాడంట. నిన్ను నన్ను తండ్రికి కుమార్తెలను గాను చేసి ఉన్నాడు ఆయన తన యొక్క మరణమును బట్టి, తన యొక్క పునరుద్ధానమును బట్టి. అయితే క్రీస్తు సారూప్యతలోకి మనము నడిపించబడాలి అనే పరిశుద్ధాత్మది ఆయన మనకు అనుగ్రహించి ఉండగా, ఈ పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్న విధంగా మనం నడుస్తూ ఉంటే క్రీస్తు సారూప్యతను మనము పొందుకుంటాం. ఇదే తండ్రి యొక్క ఆశ, నువ్వు నేను ఆయన పోలికగా ఉండాలి అని. అయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే, పరిశుద్ధాత్మను పొందుకున్న మీదట మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడండి. అంటే ఒకసారి యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ అన్న ఆదరణకర్త అన్న వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత మనం ఏ విధంగా ఉండాలి? సాక్షులుగా జీవించాలి యేసుక్రీస్తుకి. సాక్షి అని అంటే మనకి తెలిసిన దానిని మనము
మనము దృఢముగా దాని మీద నిలబడడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు జీవించిన జీవితాన్ని, ఆ యొక్క మోరల్ లైఫ్ని, ఆయన యొక్క టీచింగ్స్ని మన యొక్క లైఫ్లో మనం రిఫ్లెక్ట్ చేయాలి. మన యొక్క అనుదినంగా మనము జీవిస్తున్న జీవన విధానంలో నువ్వు నేను కాదు కనబడాల్సింది, యేసుక్రీస్తు కనిపించాలి. యెరూషలేములోను అంటే నీ ఇంటిలోను, యూదయలోను, నీ అన్నదమ్ములు, నీ బంధుగణములోను, సమరయలోను అంటే అన్యులలోను, వీళ్ళందరి మధ్య నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. అంటే వీళ్ళందరి మధ్య వాళ్ళు నిన్నటి నన్ను చూడకూడదు, ఈ దినమున నాలో క్రీస్తుని చూడాలి. అప్పుడు నువ్వు దేవుని పోలికగా ఉండగలుగుతావు.